తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ ఏంటంటే మాజీ మంత్రి మల్లారెడ్డి పార్టీ మార్పు. గత కొన్ని రోజులుగా మల్లారెడ్డి కాంగ్రెస్లోకి వెళ్తారట, కుటుంబం మొత్తం రాజకీయంగా షిఫ్ట్ అవుతుందట అని వార్తలు గుప్పు అంటున్నాయి. అయితే ఈ రూమర్స్ అన్నిటిపై మల్లారెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఇంకోవైపు ఆయన కోడలు ప్రీతిరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. మరి అసలు స్టోరీ ఏంటి, మల్లారెడ్డి ఏం చెప్పారు, ప్రీతిరెడ్డి కామెంట్స్ వెనుక అసలు అర్థం ఏంటి, ఇవన్నీ క్లియర్గా ఒకసారి చూద్దాం. మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఇటీవల పార్టీ మారతారన్న వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీలో చేరుతారన్న టాక్ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. కుటుంబ రాజకీయ భవిష్యత్ కోసం పార్టీ మార్పు ప్లాన్ చేస్తున్నారన్న ప్రచారం కూడా జరిగింది. అయితే ఈ వార్తలన్నిటిపై మల్లారెడ్డి స్వయంగా స్పందించారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మీడియాతో మాట్లాడిన మల్లారెడ్డి తాను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నానన్న వార్తలను పూర్తిగా ఖండించారు. మునిగిపోయే పడవలో ఎవరైనా ఎక్కుతారా అంటూ కాంగ్రెస్ పై సూటిగా కామెంట్ చేశారు. తాను ఏ పార్టీ బలంగా ఉందో బాగా తెలుసని, ఏ నిర్ణయం తీసుకోవాలో తనకు క్లియర్గా తెలుసని చెప్పారు. అంటే ఇప్పటికీ పార్టీ మార్పు అనేది కేవలం రూమర్ మాత్రమే అన్నమాట. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డిని కలవడం కూడా ఈ ప్రచారానికి కారణమైంది. కానీ దానిపై కూడా మల్లారెడ్డి క్లారిటీ ఇచ్చారు. తన పెళ్లి రోజు వేడుకలకు ఆహ్వానించేందుకే సీఎంను కలిశానని ఆయన తెలిపారు. అంతేగాని రాజకీయ చర్చలు జరగలేదని చెప్పారు. ఇక మరోవైపు ప్రీతిరెడ్డి కామెంట్స్ ఇప్పుడు పెద్ద చర్చగా మారాయి. దీంతో కొత్త డౌట్స్ మొదలయ్యాయి. మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. హైదరాబాద్ పేరు భాగ్యనగరం చేయాలని డిమాండ్ చేయడం, కేంద్ర ప్రభుత్వ విధానాలపై ప్రశంసలు కురిపించడం, ఇవి ఇప్పుడు రాజకీయంగా హీట్ పెంచాయి. ప్రత్యేకంగా ప్రధాని మోదీ పాలసీలపై ఆమె ఇచ్చిన సపోర్ట్ కొత్త చర్చలకు దారితీసింది. ప్రీతిరెడ్డి బీజేపీకి అనుకూలంగా మాట్లాడడం, గతంలో బండి సంజయ్తో భేటీ కావడం, ఇవి అన్నీ కలిపి చూస్తే మల్లారెడ్డి ఫ్యామిలీ బీజేపీ వైపు వెళ్తుందా అన్న చర్చ మొదలైంది. అంతేకాదు, ఆమె రాజకీయాల్లోకి రావాలని, ఎంపీ అవ్వాలని చెప్పడం ఇంకా ఆసక్తి పెంచుతోంది. మొత్తానికి మల్లారెడ్డి పార్టీ మార్పు అంశం ఇప్పటికైతే క్లియర్ అయిపోయింది. కానీ ఆయన కుటుంబం రాజకీయంగా ఏ దిశలో వెళ్తుంది అనేది మాత్రం ఇంకా ఆసక్తికరంగానే ఉంది. అధికారులు మీ సమస్యలను పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్యకు ఎవరు స్పందించడం లేదా? అయితే ఆలస్యం చేయకుండా వెంటనే క్యూన్యూస్ కు కాల్ చేయండి. సంప్రదించాల్సిన నెంబర్లు 8143001981. మీ తరపున మేం బాధ్యత తీసుకొని మీ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. పబ్లిక్ వాయిస్, సామాన్యుడి ప్రశ్నాస్త్రం, ప్రతి గురువారం ఉదయం 11 గంటలకు మీ క్యూన్యూస్ లో.